మహాభారతం సులభ శైలిలో కశ్యపుని భార్యలు. కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అని ఇద్దరు భార్యలు ఉండేవారు. వాళ్ళు ఇద్దరూ ఒక దినము సముద్ర తీరానికి విహారానికి వెళ్ళారు. అక్కడికి కొంచెం దూరంలో ఉచ్చైశ్రవసం అనే దేవతాశ్వం వినోద క్రీడలతో విహరిస్తూ ఉంటే తదేకంగా చూడసాగారు. కొంచెం సేపటికి కద్రువ వినతను చూసి, ఆ గుర్రం ఎంత తెల్లగా కన్నుల పండువు చేస్తుందో చూడవే, అంత మంచి శరీరాన్ని ఇచ్చిన విధాత తోకను మాత్రం నలుపుగా అసహ్యంగా నిర్మించాడు అంది. ఆ మాటలకు వినత నవ్వుతూ, అక్క, నువ్వు సరిగా చూడడం లేదు. మహాపురుషుని కీర్తి కాంతల ఆ అశ్వం పరిశుభ్రమైన ధవల కాంతులతో శరీరమంతా వెన్నెల వెలుగులను నేవలం దీరించుకుంది. తోక కూడా తెల్లగానే ఉంది చూడు అక్క అంది. ఆ మాటతో కద్రువ మండిపడి సహజమైన సపత్ని మాత్సర్యంతో తన మాట పొల్లిపోయిందన్న కోపంతో, కాదు, నీ గ్రుడ్డి కండ్లకు చీకటి కూడా తోడు అవుతోంది. నల్లటి తోక స్పష్టంగా కనిపిస్తుంటే తెల్లదని అనడం నీకే చెల్లింది వినత అంది. వినత తన మాటే సరైందని వాదించింది. సవతుల మధ్య ఏర్పడిన ఆ వాదులాట చివికి చివికి పంతాల వరకు దారితీసింది. ఆ అశ్వం తోక నల్లగా ఉంటే వినత తనకు దాసి కావాలని, తెల్లగా ఉంటే తను వినతకు దాసినవుతానని కద్రువ పందెం వేసింది. వినత అందుకు అంగీకరించింది. అయితే పద, చూసి వద్దాం అని వినత లేవబోయింది. దూరదృష్టి, కుచ్చిత మనస్తత్వం కలిగిన కద్రువ కొన్ని క్షణాలు ఏదో ఆలోచించింది. అసలు మాటకు మాట పెరిగి పంతాలకు పోయింది గాని ఆ గుర్రపు తోక తెల్లగా ఉందేమోనన్న అనుమానం కలిగింది. తన సందేహాన్ని కప్పిపుచ్చుతూ, వినత, బాగా చీకటి పడింది. భతృసేవకు ఇప్పటికే కాలాతీతమైంది. ఇప్పటికీ ఇంటికి పోదాం పద. రేపు వచ్చి ఆ అశ్వం తోక నల్లనిదో తెల్లనిదో తేల్చుకుందాం అంది. కుచ్చితత్వం, కుతంత్రం ఏమీ తెలియని నిర్మలవతి అయిన వినత అందుకు అంగీకరించింది. ఆ రాత్రి కద్రువ తన కొడుకులనందరినీ పిలిచి తనకు వినతకు జరిగిన పందాన్ని వివరించింది. చూడండి నాయనలారా, మీ తల్లినైనా నాకు అవమానం జరిగితే అది మీకు కూడా అవమానమే కదా. ఏదో మాట తొందరలో సవతి ముందు చులకన కాకూడదని అలా పట్టుబట్టి వాదించి పందెం వేసుకున్నాను గాని నిజానికి ఆ గుర్రం తోక నల్లది కానట్టు నాకు అనుమానంగా ఉంది. కామరూపధరులైన మీరు నల్లటి శరీరాలను ధరించి ఆ గుర్రం తోకకు చుట్టుకొని ఉండండి. రేపటి దినము నేను వినతను తీసుకువచ్చి చూపిస్తాను. కొంచెం దూరం నుండే ఆ తోక నల్లగా కనిపిస్తుంది. మీరు ఈ మాట పాటించి తీరాలి అని ఆజ్ఞాపించింది కద్రువ. కాని దోషభూయిష్టమై అన్యాయపరంగా నడిచిన ఆ ఆజ్ఞను నాగులు నిరసించి తిరస్కరించారు. ఈ కారణం చేతనే కద్రువ తన కుమారులను సర్పయాగంలో పడి చావమని నిర్దాక్షణ్యంగా శపించింది. కర్కోటకుడు మాత్రం తల్లి ఆజ్ఞకు కట్టుబడి శాపం నుండి తప్పించుకున్నాడు. తల్లి తన అభిప్రాయాన్ని వివరించగానే అవునని కాని కాదని గాని చెప్పకుండా కద్రువ పెద్ద కుమారుడు అనంతుడు మెల్లిగా అక్కడి నుండి తప్పుకున్నాడు. ఆ దుర్వృత్తిలో పాల్గొంటున్న తల్లిని, సోదరులను తలుచుకుంటూనే అతనికి అసహ్యం కలిగింది. విరక్తుడై బ్రహ్మను గురించిన ఘోరమైన తపస్సు చేశాడు. చతుర్ముఖుడు అతడికి సాక్షాత్కరించి ఏం వరం కావాలో కోరుకోమ్మని అడిగాడు. స్వామి, సర్వకాల సర్వావస్థల్లో నా మనసు పాపాన్ని గురించి ఆలోచించకుండా నా జీవితానికి ఏదైనా బాధ్యతాయుతమైన ఒక పెద్ద బరువును అప్పగించండి. అంతేకాకుండా అమాయకురాలైన నా పినతల్లికి నా తల్లి నుండి ఏ విధమైన కీడు రాకుండా కాపాడండి అని ప్రార్థించాడు. అతని కోరిక బ్రహ్మకు నవ్వు తెప్పించింది. నాయనా,
ఇంతకాలం కష్టపడి తపస్సు చేసి చాలా వింతైన వరాలను కోరుకున్నావే. నీ అమాయకత్వాన్ని, నిర్మలశీల సంపత్తిని చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతోంది. నువ్వు కోరినట్లు ఒక గొప్ప బాధ్యతను, బరువును అప్పగిస్తున్నాను. ఇప్పటి నుంచి అనంతమైన ఈ భూభారాన్ని నువ్వు వహించు. విష్ణుమూర్తికి నీ అంశ శేషతల్పంగా అమరి అపూర్వమైన పుణ్యాన్ని సమకూరుస్తుంది. ఇక నీ పినతల్లి ఇప్పటికే దాసి అయి జీవిస్తోంది. త్వరలో ఆ దొడ్డ ఇల్లాలి నోము ఫలించి దుర్వార పరాక్రమ పరిశోభితుడైన కుమారుడు కలుగుతాడు. ఆ మహాసత్వుని మూలంగా ఆమె దాస్యం నివృత్తి అవుతుంది అన్నాడు బ్రహ్మ. ఆ మాటలు విని అనంతుడు పొంగిపోయాడు. మహాత్మా, నా పినతల్లి కుమారుడు అంత గొప్ప బలవంతుడు అవుతాడా? అయితే ఆ చిన్నారి తమ్ముణ్ణి, తన యొక్క సహవాస భాగ్యాన్ని నాకు కలిగించండి అని వేడుకున్నాడు. అలాగే అనంత, నువ్వు నీ తమ్ముడు ఇద్దరూ కలిసి ఒకరు తల్పంగా మరొకరు వాహనంగా విష్ణుమూర్తిని సేవిస్తూ పరస్పర స్నేహ గౌరవాలతో వర్ధిల్లుతారు అని అతన్ని దీవించి బ్రహ్మ మాయమైపోయాడు. అనంతుడు సంతృప్తి పడి భూభారం వహించేందుకు వెళ్ళిపోయాడు. కర్కోటకుడు ఉచ్చైశ్రవసం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించిన కారణంగా కద్రువకు వినత దాసి అయ్యింది. ఎంతో ఓర్పుతో వినత తన సవతికి, ఆమె కుమారులకు సేవ చేస్తూ 500 సంవత్సరాల దీర్ఘకాలం దుర్భరమైన దాసవృత్తిలో గడిపింది. ఆ ఉత్తమురాలి జీవితాన్ని స్వతంత్ర శోభలతో ఓలలాడించేందుకు మహత్తర బల సంపన్నుడైన కుమారుడు ఉదయించాడు. ఆ మహావీరుడు జన్మించగానే సమవిశాలములైన పక్షపుటాలను విప్పుకొని విదిలించుకుంటూ ఆకాశానికి ఎగిరాడు. ఆ రెక్కల గాలికి సప్త సముద్రాలు నోరెత్తి హోరెత్తాయి. కుల పర్వతాలు చలించిపోయాయి. ఆ మహాతేజుని ముందు సూర్యకాంతి కూడా వన్నె తరిగిపోయింది. ఏదో ప్రళయం ముంచుకొని వచ్చిందని దేవతలందరూ భయపడిపోయారు. అలా లోక భీకరంగా గగనంలో విహరించి వినతాసుతుడు తల్లి ముందరికి వచ్చి వ్రాలాడు. ప్రియకుమారుణ్ణి ప్రేమగా లాలించి మురిసిపోయింది వినత. సువిశాలములైన పర్ణపుటాలను కలిగిన వాడవడం చేత సుపర్ణుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగింది. కాలం గడిచే కొద్దీ సుపర్ణుడు యవ్వనోద్దీపిత శరీరుడై అద్వితీయ బలశౌర్య తేజోమూర్తి అయి ప్రకాశించసాగాడు. అతనిలోని అనంత బల సంపత్తులు వీరక్రీడా మహోత్సవానికి ఉరకలు వేస్తూ ఉండేవి. ఒకరోజు సుపర్ణుడు తల్లి దగ్గరకు వచ్చి దీనంగా ఆమె ముఖంలోకి చూస్తూ, అమ్మా, అనంత బల సంవర్ధితమైన నా ముక్కుతో కుల పర్వతాలను పిండి పిండిగా చెండి చేయగల సమర్థుణ్ణి, ప్రచండమైన నా పక్షపుట వాతాహతితో సప్త సముద్రాల నీటిని త్రుటిలో వెలికి చిమ్మిపారేయగల మహాబలుణ్ణి, దుర్భరమైన సేవకా వృత్తిని వహించి క్షుద్రములైన ఈ పాములను మోయవలసిన దుర్గతి నాకెందుకు తల్లి? ఇంతటి బలవంతుడనైన కుమారుణ్ణి కలిగి నువ్వు నా పెదతల్లికి నీచమైన దాస్యం చేయడం నాకు మహాబాధను కలిగిస్తోంది. సృష్టిలో పిపీలికాది పర్యంతం అన్ని జీవరాశులు స్వాతంత్రోద్దీపితములై సుఖజీవనం చేస్తుంటే మనకు మాత్రం తుచ్చమైన ఈ దాస జీవనం కలగడానికి కారణం ఏమిటమ్మా అని అడిగాడు విషాద స్వరంతో. కొడుకు ఆవేదనను చూసి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. 2 చేతులతో అతడిని పొదివి పట్టుకొని బోరున ఏడ్చింది. నాయనా, నీ వంటి విశ్వబల సంపన్నుణ్ణి కొడుకుగా బడిసి కూడా ఈ దాస్యం అనుభవిస్తున్నానంటే ఈ సందర్భం నీకే కాకుండా లోకమంతటికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఇది నా పురాకృత కర్మఫలం కాదు, నీ అన్నయ్య ఇచ్చిన శాపం. నాతో పాటు నిన్ను కూడా కట్టి కుదుపుతోంది అంది దుఃఖాశ్రువులను సుపర్ణుని శిరస్సు మీద కురిపిస్తూ వినత. తల్లి మాటకు ఆశ్చర్యపోతూ, అమ్మా, నాకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడా? కన్న తల్లికి ఇంత కఠోరమైన శాపాన్ని ఆపాదింపజేసిన పాపాత్ముడా అతను? ఆ సంగతేదో వివరంగా చెప్పమ్మా.
అఖిలాండ కోటి బ్రహ్మాండ బాండమంతటినీ బ్రద్దలు కొట్టి అయినా నీ దాసం విడిపిస్తాను. ఆ శాపం సంగతి చెప్పమ్మా అని తల్లిని అడిగాడు సుపర్ణుడు. చిరంజీవి, నేను నీ పెద్ద తల్లి అయిన కద్రువ. కొన్ని వేల సంవత్సరాలు నీ తండ్రి అయిన కశ్యప ప్రజాపతిని సంతానార్థమై ఆరాధించాము. ఆయన కరుణించి ఎటువంటి సంతానం కావాలో కోరుకోమని ఆజ్ఞాపించాడు. తేజోవంతులు దీర్ఘకాయులు అయిన 1000 మంది పుత్రులను ప్రసాదించమని కద్రువ కోరింది. ఆ 1000 మంది కంటే బలవంతులైన 2 కుమారులను అనుగ్రహించమని నేను ప్రార్థించాను. మీ తండ్రి మా కోరికలను మన్నించాడు. నేను నీ పెదతల్లి ఇద్దరము అండాలను ప్రసవించాము. మీ నాన్నగారి ఆనతి ప్రకారం మేమిద్దరం ఆ అండాలను నేతికుండలో పెట్టి జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాము. కొంతకాలానికి కద్రువ ప్రసవించిన 1000 అండాలు ఫలించి వాటిలో నుండి అనంతుడైన ఆదిశేషుడు, వాసుకి, కర్కోటకుడు, ఏలాపుత్రుడు మొదలైన 1000 మంది నాగకుమారులు ఉద్భవించారు. పుత్రవతి అయిన కద్రువ నన్ను చూసి హేళన చేస్తూ మిడిసిపడిపోయింది. ఆ అవమానాన్ని సహించలేక ఒకనాడు నేను హృదయావేదన కొద్దీ నా అండాన్ని ఒక్కదాన్ని బ్రద్దలు కొట్టాను. తొడల వరకు శరీర నిర్మాణం చేసుకొని కాళ్ళు మాత్రం లేకుండా దేదీప్యమాన స్వరూపుడైన ఒక కుమారుడు ఆ అండంలోంచి వెలికి వచ్చాడు. దుఃఖం సంతోషం పెనవేసుకొని నేను నిశ్చేష్టనై ఉండగానే ఆ కుమారుడు క్రోధారుణిత నేత్రాలతో నన్ను చూస్తూ, నిర్భాగ్యురాలా, సవతి చేసిన అవమానానికి తొందరపడి నన్ను అసంపూర్ణ శరీరునిగా అనూరునిగా జన్మింపజేశావు. ఈ తొందరపాటుకు ఫలం అనుభవించు. నీ సవతికి చిరకాలం దాసివై పడి ఉండు అని నన్ను భయంకరంగా శపించాడు. వెంటనే కోపం తగ్గి ప్రశాంత దృష్టిలతో నన్ను చూస్తూ, అమ్మా, విచారించకు. భువనైక పరాక్రమవంతుడనై వెలుగొందవలసిన నన్ను భగ్న శరీరుణ్ణి చేసి నిష్ప్రయోజకునిగా జన్మింపజేసినందుకు ఆవేశపడి నీకు శాపమిచ్చాను. 2వ అండంలో జ్వాజ్వల్యమాన శరీరుడై తేజోబలశాలి అయి వెలుగుతున్న నా తమ్ముడు నీకు దాస విముక్తిని కలిగిస్తాడు. తొందరపడి నా తమ్ముణ్ణి మాత్రం నన్ను చేసినట్టు చేయవద్దు. నేను అండముతో ఉన్నప్పుడే సూర్య భగవానుని రథసారథిగా నన్ను బ్రహ్మ నియమించాడు. నేను వెళుతున్నాను, సెలవియ్యి తల్లి అని నన్ను ఓదార్చి అనూరుడనే ప్రసిద్ధ నామంతో సూర్య సారథి అయి వెళ్ళిపోయాడు. ఆ శాపం మరికొన్ని దినాలకే నాకు సంక్రమిస్తూ ఒక విచిత్ర సంఘటనను సృష్టించింది అని వినత తనకు కద్రువకు జరిగిన పందెం సంగతి కూడా వివరించింది. తండ్రి, కాలమహిమ ఎంత వక్రమైందో చెప్పలేను. కాని ఆ మరునాడు నేను మీ పెద్ద తల్లి వెళ్ళి అల్లంత దవ్వులో నుండి చూసేసరికి సహజ ధవల కాంతులతో సూర్య తేజస్సుకు పోటీపడి మెరుస్తున్న ఆ ఉచ్చశ్రావసం తోక మాత్రం నల్లగా ఉంది. పాల సముద్రం నుండి ఆవిర్భవించిన ఆ అశ్వరాజం అణువణువు తెల్లనిదని లోక ప్రసిద్ధిని గాంచినది. అనగానే తల్లి ముఖంలోకి వింతగా చూస్తూ సుపర్ణుడు, అమ్మా, ఆ తెల్ల గుర్రం పాల సముద్రంలో జన్మించిందా? ఎలాగమ్మా అని కుతూహలంగా ప్రశ్నించాడు. ఆ కథ చాలా శుభకరమైంది, విను నాయనా అని వినత కుమారునితో ఇలా చెప్పడం మొదలుపెట్టింది.